చిన్న రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్నీ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను మీకోసం చేస్తున్నాను. సో దయచేసి ఇవి నలుగురికి చేరేటట్టుగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం యాన్ వాడడం ఎలా అనేటువంటిది మనం తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కొంచెం పెద్ద టాపిక్, జాగ్రత్తగా వినండి. మీలో చాలామంది డౌట్స్ ఉంటాయి దీని మీద యాన్ వాడడం మీద చాలా డౌట్స్ ఉంటాయి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్కి, స్పోకెన్ ఇంగ్లీష్కి, ఐఎల్ట్స్కి మూడింటికి పనికి వస్తుంది. ఐఎల్ట్స్ వాళ్ళు ఎస్ఏస్ రాసేటప్పుడు పార్ట్ 1, పార్ట్ 2 ఈ మిస్టేక్స్ చేస్తుంటారు, స్పీకింగ్లో చేస్తుంటారు మిస్టేక్స్. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా యాన్ వాడడం అనేటువంటిది ఎలా అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్ ఇస్ గోయింగ్ టు అవర్ టాపిక్. సో ఈరోజు టాపిక్ ఏంటమ్మా? యూజెస్ ఆఫ్ యాన్. ఏంటమ్మా? యూజెస్ ఆఫ్ యాన్. యాన్ ఎక్కడ వాడాలి ఇంగ్లీష్లో? ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, వేర్ ఎవర్ యూ గో ఇన్ ద వరల్డ్, యాన్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ 2 places ఇన్ ఎంటైర్ ఇంగ్లీష్. యాన్ వాడే సందర్భాలు రెండే ఉంటాయి. ఇంక వేరే సందర్భాల్లో యాన్ వాడం. ఇంగ్లీష్లో ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా యాన్ వాడే సందర్భాలు రెండే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అవి మనం చెప్పుకోబోయే ముందుగా మీకు చిన్న విషయం చెప్పాలి. ఇవి నేర్చుకుంటే కానీ ఇది అర్థం కాదు. ఇంగ్లీష్లో మొత్తం ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయేమో, ఆల్ఫాబెట్స్ అనకూడదు, A to Z మొత్తం 26 లెటర్స్ ఉన్నాయి, 26 అక్షరాలు ఉన్నాయి. వీటిని ఆల్ఫాబెట్ 26 అక్షరాలే కాదు, ఏ లాంగ్వేజ్లోనైనా ఒక భాషలో ఉండే 100 అక్షరాలైనా వాటిని ఆల్ఫాబెట్ అనాలి. అదే 2-3 భాషలకు సంబంధించినటువంటి ఆల్ఫాబెట్ అయితే వాటిని ఆల్ఫాబెట్స్ అనొచ్చు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ 26 అక్షరాలను AEIOU వీటిని వొవెల్స్ అంటే అచ్చులు అంటారు. ఇంగ్లీష్లో ఉండేటువంటి వొవెల్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇక తెలుగులోకి వద్దాం. తెలుగులో ఆ నుంచి అమ్మహ వరకు అంటే అ ఆ ఇ ఈ ఉ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ, రూరు లూలులు తీసేయండి. ఇవేంటివి? దీస్ ఆర్ తెలుగు వొవెల్స్. ఇవి తెలుగు వొవెల్స్. ఓకే, ఇక కాక్క నుంచి బండిరా వరకు ఉండేటువంటి ఈ అక్షరాలన్నింటినీ ఇవి తెలుగు కాన్సోనెంట్స్ అంటారు. ఏమంటారు మా వీటిని? తెలుగు కాన్సోనెంట్స్ అంటారు. ఓకే, సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో 26 అక్షరాల్లో AEIOUని వొవెల్స్ అని, మిగిలిన వాటిని కాన్సోనెంట్స్ అని అంటారు. ఇవి మాత్రమే ఇంగ్లీష్ వొవెల్స్. ఇవేంటివమ్మా? తెలుగు వొవెల్స్. ఇవి తెలుగు కాన్సోనెంట్స్. ఇది తెలిస్తే కానీ మీకు నేను చెప్పే టాపిక్ అర్థం కాదు. ఓకేనమ్మా? సో ఇప్పుడు యాన్ ఎక్కడ వాడాలో మనం తెలుసుకుందాం. అది అర్థమైంది కదా? ఇంగ్లీష్లో మొత్తం 26 ఆల్ఫాబెట్ ఉన్నాయి. వాటిలో AEIOU వొవెల్స్ అంటారు, మిగిలినటువంటి లెటర్స్ని కాన్సోనెంట్స్ అంటారు. అది ఇంగ్లీష్. తెలుగులోకి వచ్చేసరికి ఇవి మాత్రమే వొవెల్స్. ఇవి మిగిలినవి కాక్క నుంచి బండిరా వరకు ఉండేటువంటి వాటిని ఏమంటారు? తెలుగు కాన్సోనెంట్స్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక లెట్ us come to
our topic, that is, where is an you used? Where is an used in entire English? ఇంగ్లీష్ మొత్తం మీద యాన్ ఎక్కడ వాడతారు అనేటువంటి చూద్దాం. సో యాన్ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా రెండు సందర్భాల్లో వాడతారు. యాన్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ 2 cases ఇన్ ఎంటైర్ ఇంగ్లీష్. మొత్తం ఇంగ్లీష్ భాష మొత్తం మీద, ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం మీద యాన్ను వాడే సందర్భాలు రెండు ఉంటాయి. ఏంటో తెలుసా అవి? నెంబర్ 1, కేస్ 1. దీని ఫార్ములా V+S. V+S అంటే ఒక వర్డ్ వొవెల్తో స్టార్ట్ అవ్వాలి. ఒక వర్డ్ దేంతో స్టార్ట్ అవ్వాలమ్మా? వొవెల్తో స్టార్ట్ అవ్వాలి. అంటే వీటితో స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యి దానికి వొవెల్ సౌండ్ కూడా రావాలి. వొవెల్ అంటే AEIOU. వొవెల్ సౌండ్స్ అంటే ఈ అక్షరాల సౌండ్స్ కాదు, ఈ తెలుగు భాషలో ఉండే అచ్చు అక్షరముల శబ్దాలు. సో దీంతో స్టార్ట్ అయ్యి ఒక వర్డ్, ఈ వొవెల్ సౌండ్స్ ఇవన్నమాట. ఈ అక్షరాల శబ్దాలు వొవెల్ సౌండ్స్ అంటారు. ఇవి కనుక వస్తే, సో వొవెల్తో స్టార్ట్ అయ్యి ఒక వర్డ్, ఇంగ్లీష్లో ఒక వర్డ్ వొవెల్తో స్టార్ట్ అయ్యి వొవెల్ సౌండ్ కూడా వస్తే, అంటే ఈ అక్షరాల శబ్దం వస్తే, అప్పుడు మీరు కళ్ళు మూసుకొని యాన్ వాడేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ OX ఆక్స్ తీసుకోండి. UMBRELLE అంబ్రిల్లా తీసుకోండి. అలాగే EAGLE ఈగల్ తీసుకోండి. ఏరోప్లేన్ తీసుకోండి, ఏరోప్లేన్. అలాగే EA ఆర్ ఇయర్ తీసుకోండి. అలాగే EYE తీసుకోండి. ELEPHANT ఎలిఫెంట్ తీసుకోండి. అలాగే అమెరికన్, అలాగే ఆస్ట్రేలియన్. ఓకే. అలాగే ఎలిజబెథన్. అలాగే ఇండియన్. అది ఇండియన్ కాదమ్మా, ఇండియన్ అంటాం మనం. సో ఎలిజబెథన్, ఇండియన్. ఓకే. ఇటాలియన్. ఓకే. ఈ వర్డ్స్ అన్నీ చూడండి ఒకసారి. ఆల్ దీస్ వర్డ్స్ హ్యావ్ స్టార్టెడ్ విత్ వాట్? వొవెల్స్తో స్టార్ట్ అయ్యాయి. వొవెల్ సౌండ్స్ అంటే మనం ఏమనుకున్నాం? ఈ అక్షరాల శబ్దాలు కదా, వాటి సౌండ్స్ చూడమ్మా. ఆక్స్, యాక్చువల్గా అది మనం ఆక్స్ అంటుంటాం. ఆక్స్, ఫాక్స్, బాక్స్ కాదవి. ఆక్స్, ఫాక్స్, బాక్స్. సో ఆ సౌండ్. అలాగే మనం ఏమంటాం? అంబరెల్లా అంటాం, తప్పది. అంబ్రెలా. అలాగే ఈగల్. అలాగే ఏరోప్లేన్, ఇయర్, EYE. అలాగే ఎలిఫెంట్, అమెరికన్, ఆస్ట్రేలియన్. అలాగే ఎలిజబెథన్, ఇండియన్. అలాగే ఇటాలియన్. ఈ వర్డ్స్ అన్ని చూడండి అమ్మా ఒకసారి. ఇవన్నీ ఏంటివి? వొవెలు. ఇదిగో ఇక్కడ V అంటే వొవెల్, S అంటే సౌండ్. వొవెల్స్ అంటే ఏంటివి? AEIOU. వొవెల్ సౌండ్ అంటే ఏంటిది? తెలుగు భాషలో ఉండే అచ్చు అక్షరముల శబ్దాలు. వాటిని ఏం చేయాలి? వొవెల్ వచ్చింది, వొవెల్ సౌండ్ వచ్చింది, కాబట్టి ఏం చేయాలి? వీటన్నిటి ముందు కూడా యాన్ వాడచ్చు. కంపల్సరీగా యాన్ వాడచ్చు. నో డౌట్ అబౌట్ దాట్. ఓకే. an Indian, an Italian. Let us take another example. For example, intelligent అనే వర్డ్ ఉందనుకోండి. అలాగే ఇంపార్టెంట్ ఉన్నాయనుకోండి, వొవెల్స్ వచ్చినాయి. సో ఇంటెలిజెంట్, ఇంపార్టెంట్. ఓకే. ఇవన్నీ కూడా all these words have started with vowels and they are also starting initial అంటే బిగినింగ్లో, ఆ వర్డ్ బిగినింగ్లో ఏ సౌండ్ వస్తుంది? వొవెల్ అంటే తెలుగు భాషలో ఉండే అచ్చు అక్షరముల శబ్దాలు వస్తున్నాయి. సో he is an intelligent boy. It is an important question.
సో ఇలా యాన్ వాడుకోవచ్చు. ఇక కేస్ టూ. కేస్ టూలోకి వెళ్ళబోయే ముందు మీరు ఒక చిన్న డౌట్ అడగచ్చు మనసులో. ఏమని అడగచ్చు? సార్, మా పని మనిషి పేరు అచ్చమ్మ, వాళ్ళ ఆయన పేరు ఎంకన్న. ఈ రెండు వొవెల్స్తో స్టార్ట్ అవుతున్నాయి, ప్లస్ వొవెల్ సౌండ్స్ వస్తున్నాయి. కాబట్టి నేను యాన్ అచ్చమ్మ, యాన్ ఎంకన్న అనొచ్చు అంటే అనకూడదు. ఎందుకని? బికాస్ దే ఆర్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ ముందు యాన్ వాడకూడదు. మరి ఇవి ప్రాపర్ నౌన్స్ కదా అంటారేమో. ఇవి ప్రాపర్ నౌన్స్ కాదు. ఇవి ప్రాపర్ నౌన్స్ అయినప్పటికీ కూడా అమెరికన్స్ ఎంతమంది ఉంటారు? కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళల్లో కొన్ని కోట్ల మందిలో ఒక అమెరికన్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన అమెరికన్ అనొచ్చు. ఇండియా, అమెరికా అవి ప్రాపర్ నౌన్స్. అమెరికా అండ్ ఇండియా అవి ప్రాపర్ నౌన్స్. అంటే అవి ఒక్కొక్కటే ఉన్నాయి. కానీ ఇండియన్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు, అమెరికన్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియన్స్, ఎలిజబెథన్, ఇలా ఇటాలియన్, వాళ్ళు లక్షల మంది ఉన్నారు. దేశాల పేర్ల ముందు యాన్ వాడకూడదు. కానీ ఆ దేశంలో ఉండే ప్రజలు లక్షల మంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు. వాళ్ళలో ఒకటి గురించి చెప్పడానికి యాన్ వాడాలి. ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియాలో ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో? ఒకటే. ఉన్నది ఒకటే అయినప్పుడు దాని ముందు యాన్ అక్కర్లేదు ప్రత్యేకంగా. కానీ ఇండియన్స్ కోట్ల మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఇండియన్ రెఫర్ చేయడానికి యాన్ ఇండియన్, యాన్ ఎలిజబెథన్, యాన్ ఆస్ట్రేలియన్, యాన్ అమెరికన్, ఇలా వాడుకోవాలి. ఓకే, కాబట్టి ఇవి ప్రాపర్ నౌన్స్. కాబట్టి వాటి ముందు ప్రాపర్ నౌన్స్ అంటే మనుషుల పేర్ల ముందు వాడకూడదు. ఏది? యాన్ వాడకూడదు. అలాగే కేస్ టూ ఏంటంటే దీని ఫార్ములా వి బార్ ప్లస్ ఎస్. అంటే వొవెల్ రాదు. వి బార్ అంటే వి మైనస్ అవుతున్నది. వొవెల్ రాదు. కానీ ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. మనకి యాన్ వాడాలంటే ఏది ముఖ్యం? వొవెల్ ముఖ్యమా, సౌండ్ ముఖ్యమా? వొవెల్తో సంబంధం లేదు. వొవెల్కి యాన్కి అసలు ఏమాత్రం సంబంధం లేదు. వొవెల్ వచ్చినంత మాత్రం నువ్వు యాన్ వాడకూడదు. బికాస్ వొవెల్ హ్యాస్ నో ఎనీ రిలేషన్ విత్ యాన్. వొవెల్ సౌండ్ హ్యాస్ రిలేషన్ విత్ యాన్. వొవెల్ వచ్చినా రాకపోయినా వొవెల్ సౌండ్ వచ్చింది అంటే ఖచ్చితంగా యాన్ వాడాలి, వాడి తీరాలి. అసలు వొవెల్కి యాన్కి సంబంధం లేదు. వొవెల్కి యాన్కి సంబంధం లేదు. మరి దేనికి సంబంధం? వొవెల్ సౌండ్కి యాన్కి సంబంధం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్స్ చూడండి అమ్మా. HOUR, HONEST, HONOUR, HONOURABLE, ఆనరబుల్. అలాగే ఆనరోరియం, హిస్టారికల్. ఈ వర్డ్స్ అన్నిటి కూడా వొవెల్ ఎక్కడా లేదు. కానీ వొవెల్ సౌండ్ వచ్చింది చూడండి. అవర్, ఆనెస్ట్, ఆనరబుల్, ఆనరబుల్, అలాగే ఆనరోరియం, హిస్టారికల్, ఇవన్నీ హెచ్ సైలెంట్ వర్డ్స్. ఏంటి అమ్మా ఇవి? హెచ్ సైలెంట్ వర్డ్స్. కాబట్టి వీటన్నిటి ముందు ఐ మెట్ హిమ్ an hour ago. He is Abdul Kalam is an honest man. He is an honor to his profession. Honorable. Okay. Abdul Kalam is an honorable man. Honorarium. Hey, I received an honorarium. Alage, it is an historical event. Okay, friends. ఇవి ఇక్కడ వొవెల్ రాకపోయినా ఏమొచ్చింది? వొవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ వాడాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ డాష్ ఎంఏ అన్నాం అనుకోండి. ఇక్కడ ఎంఏ కావచ్చు, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్సి, ఏదైనా ఎంఎస్. ఇక్కడ ఎంఏ అన్నప్పుడు ఏమొచ్చింది? వొవెల్ రాలేదు, కానీ వొవెల్ సౌండ్ వచ్చింది. కాబట్టి షీ ఈజ్ అన్ ఎంఏ స్టూడెంట్. అలాగే మై అంకుల్ ఈజ్ డాష్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అన్నప్పుడు ఏమొచ్చింది? ఎంఎల్ఏ. బిగినింగ్లో ఏమొచ్చింది? వొవెల్ సౌండ్ వచ్చింది.
కాబట్టి మై అంకుల్ ఈజ్ అన్ ఎమ్మెల్యే. సో అదేవిధంగా యాన్ ఎంపీ, అలాగే యాన్ హెచ్సిఎల్ ప్రోడక్ట్, ఇట్ ఈజ్ యాన్ హెచ్సిఎల్ ప్రోడక్ట్. మనము ఏబిసిడిఎఫ్జి హెచ్ అంటాం, కానీ హెచ్ కాదు అది. హెచ్ని విడిగా చదివేటప్పుడు హెచ్ అని చదవాలి. సో యాన్ హెచ్సిఎల్ ప్రోడక్ట్. సో యాన్ ఎస్ఓఎస్, యాన్ ఎస్ఓఎస్. The captain sent an SOS. SOS means save our souls. ఇక్కడ SOS అన్నప్పుడు ఏమొచ్చింది? ఎస్, ఓ, ఎస్, ఎస్. HCl అన్నప్పుడు HCl. ఇట్ ఇస్ అన్ HCl ప్రోడక్ట్. ఓకే, అలాగే he is dash LIC ఏజెంట్, అలాగే షీ ఈజ్ డాష్ ఆర్టీసీ ఎంప్లాయీ, షీ ఈజ్ డాష్ ఆర్టీసీ ఎంప్లాయీ. ఇవన్నీ కూడా ఎల్ఐసి. సో హీ ఈజ్ అన్ ఎల్ఐసి ఏజెంట్, అన్ ఆర్టీసీ ఎంప్లాయీ. ఈ రెండు మాత్రమే మనం యాన్ వాడే సందర్భాలు. ప్రపంచంలో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళమ్మా, ఈ రెండే ఉంటాయి. అంటే ఒక వర్డ్ వొవెల్తో స్టార్ట్ అయ్యి వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ వాడచ్చు. వొవెల్ రాకపోయినా వొవెల్ సౌండ్ వస్తే యాన్ వాడాలి, వాడి తీరాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను ఇంకొక మ్యాటర్ చెప్పాలి. ఏంటంటే ఈ రెండు మాత్రమే యాన్ వాడే సందర్భాలు. ఓకే, కానీ ఇంకో రెండు కేసెస్ ఉన్నాయి. ఆ సందర్భాల్లో మనము యాన్ వాడాలని టెంప్ట్ అవుతాం, యాన్ వాడాలని టెంప్ట్ అయిపోతాం. కానీ అక్కడ యాన్ వాడకూడదు, ఏ వాడాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ వర్డ్స్ చూడండి అమ్మా. ఇక్కడ ఏమొస్తుందంటే వి ప్లస్ ఎస్ బార్ వస్తుంది. వి ప్లస్ ఎస్ బార్ అంటే ఏంటి? వొవెల్ వస్తుంది కానీ సౌండ్ రాదు. మనకి ఏది ముఖ్యం? యాన్ వాడాలంటే సౌండే కదా. సో సౌండ్ రానప్పుడు నువ్వు యాన్ వాడకూడదు, ఏ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ యూనివర్సిటీ స్టూడెంట్. ఏంటమ్మా? ఏ యూనివర్సిటీ స్టూడెంట్. అలాగే ఏ యూరోపియన్. ఏ యూరోపియన్. ఇక్కడ వొవెల్ రాలా, సారీ వొవెల్ వచ్చింది కానీ సౌండ్ ఏమొచ్చింది? యా. యాకు కొమ్ము దీర్ఘమిస్తే యూ. యా ఎక్కడ వస్తున్నది మనకి? వొవెల్స్లో లేదు, కాన్సనెంట్స్లో ఉంది. అంటే తెలుగు కాన్సనెంట్స్ కాక్క నుంచి బండిరా వరకు ఏ సౌండ్ వచ్చినా ఏనే వాడుకోవాలి. అలాగే ఏ యూజ్ఫుల్, అలాగే ఏ యూజ్లెస్, అలాగే ఏ యునీక్. అబ్దుల్ కలాం ఈజ్ ఏ యునీక్ సైంటిస్ట్. అలాగే ఏ యూనికార్న్, అలాగే ఏ యూనిఫామ్. ఓకే, ఏ యూనిటీ, ఏ యూనియన్, వీటన్నిటికీ కూడా. అలాగే ఏ ఈడబ్ల్యూఈ. యు అంటే ఏ ఫిమేల్ షీప్, ఆడ గొర్రె అని అర్థం. అలాగే ఏ వన్, గివ్ మీ యాన్ 1 రూపీ నోట్ కాదు, ఏ 1 రూపీ నోట్ అనాలి. ఇవమ్మ అంటే ఇక్కడ ఏమొచ్చింది? వొవెల్ రాలేదు, వొవెల్ వచ్చింది బట్ సౌండ్ రాలేదు ఇక్కడ. సో మనకి సౌండ్ మిస్ అయింది. వొవెల్ వచ్చినా కూడా యాన్ ఎందుకు వాడలేదు మనం? ఎందుకు వాడలేదు? బికాస్ దేర్ ఇస్ నో వొవెల్ సౌండ్. వొవెల్ సౌండ్ ఉంటేనే యాన్ వాడాలి. వొవెల్ ఉన్నంత మాత్రాన యాన్ వాడరు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక సందర్భం ఏంటంటే అమ్మా, వైతో ఏ పదం స్టార్ట్ అయినా అది యా అనే హల్లు శబ్దం ఇస్తుంది. ఏంటమ్మా? వైతో ఏ పదం స్టార్ట్ అయినా ఏమవుతుంది? అది ఇట్ ఆల్వేస్ గివ్స్ ఏ కాన్సనెంట్ సౌండ్. మనం తెలియక ఐ మెట్ హిమ్ యాన్ ఇయర్ ఎగో అంటుంటాం, తప్పు. ఏ ఇయర్ ఎగో.
హీఈస్ యాన్ యంగ్ బాయ్ కాదు, ఏ యంగ్ బాయ్ అనాలి. అలాగే ఐ బాట్ ఏ ఎల్లో షర్ట్, ఎల్లో షర్ట్. ఇట్ ఈజ్ ఏ యాక్. యాక్ అంటే ఏంటిది? జడల బర్రె. అంటే అది ఒక గేదె అనమాట. హిమాలయాల్లో మంచు ప్రదేశంలో పెరుగుతుంది కాబట్టి దాని ఒంటి నిండా హెయిర్ ఉంటుంది. సో వైతో ఏ పదం స్టార్ట్ అయినా దాని ముందు ఏ రావాలి. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా వొవెల్స్తో స్టార్ట్ అయిన వొవెల్ సౌండ్ రాలేదు కాబట్టి ఏం చేయాలి? వొవెల్ సౌండ్ వస్తేనే, వొవెల్ సౌండ్ రాలేదు కాబట్టి ఈ రెండింటి ముందు ఏ వాడాను. ఎందుకని? వైతో స్టార్ట్ అయ్యే ఏ వర్డ్ అయినా కాన్సనెంట్ సౌండ్, తెలుగులో ఉండే కాన్సనెంట్ యారా లావాలో యా సౌండ్ ఇస్తుంది. సో మీకు ఏమర్థమైంది? ప్రపంచంలో యాన్ను వాడే సందర్భాలు రెండే ఉన్నాయి. ఏంటి అవి? ఒకటోది వొవెలు ప్లస్ సౌండ్ వచ్చింది అనుకో, ఓకే. వొవెల్ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. ఏఈఐఓయులతో స్టార్ట్ అవ్వాలి, ఏదో ఒక లెటర్తో స్టార్ట్ అయ్యి దానికి వొవెల్ సౌండ్ రావాలి. సౌండ్ అంటే ఇదిగో ఆ నుంచి అమ్మహా దాకా ఉండే అక్షరాల సౌండ్. అప్పుడు హ్యాండ్ వాడుకోండి. వొవెలు ప్లస్ సౌండ్ వచ్చింది. ఇక్కడ వొవెల్ రాలేదు. వీటన్నిటిలో చూడండి వొవెల్ రాలేదు, కానీ ఏమొచ్చింది? సౌండ్ వచ్చింది. కాబట్టి ఏం చేయాలి? యాన్ వాడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి కామెంట్స్ చేయండి. కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.